పోటీని భరించాను, వెన్ను పోటీని భరించాను, కానీ పక్కింటి వాళ్ళు పొడిచే మాటలు మాత్రం భరించలేము అంటూ ఒక హిలేరియస్ స్కిట్ తో మన ముందుకు వచ్చేస్తున్నారు ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెమ్. నమస్తే చిన్న గారు. నమస్తే. మీ పేరేం పేరు సార్? అమ్మ రాజశేఖర్. ఓకే. ఈ పేరేంటి? నానా రాంప్రసాద్. నానా రాంప్రసాద్ సార్. అవును, ఏంట్రా బకెట్ శారీ ఏంట్రా ఉతుకుతున్నావా? అంటే అప్పుడప్పుడు మా ఆవిడ కొంచెం హెల్ప్ చేస్తుంటాను సార్. అమ్మా 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 అమ్మా. అయిపోతుంది. ఏంట్రా అది రాగి చెప్తుంది, ఒక మర్యాద ఇవ్వలేదు. మా ఆవిడ కొంచెం ప్రేమ ఎక్కువ సార్. ప్రేమ చూడాలి ఏదో కొంచెం ప్రేమ ఎక్కువైంది సార్. కింటెలు కూడా క్లీన్ చేస్తుంటావా? ఓన్లీ బట్టలు ఉడుకుతాను సార్, అంత మించి ఇంకేం లేదు సార్. అంతే కదా. ఓకే ఓకే. అమ్మా 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 అమ్మా. సార్ అన్నిసార్లు అవ్వ అవసరం లేదు సార్. ఏదో కొంచెం బట్టలు చీరలు అదే కొంచెం గిన్నెలు తోముతాం అంతే. ఏంట్రా వంట కూడా చేస్తావా? ఏదో అప్పుడప్పుడు. పెళ్ళి అయితే మొగడంటాడు, పెళ్ళి కంట్రోల్లో పెట్టుకున్న వాడే మొగాడతారా? అది ఫస్ట్ టైం జబర్దస్త్ లో పాన్ ఇండియా స్కిట్. లక్ష్మి లక్ష్మి ఆబా. మగాడు. లక్ష్మి నీకు ఒక తెలుసా? నీకు ఒక తెలుసా? నానా ప్రసాద్ వాళ్ళు ఇంట్లో అన్ని పనులు చేస్తాడు, బట్టలు ఉతుకుతాడు, కిందను క్లీన్ చేస్తుంటాడు. సిగ్గులేనవాడు. ఏం చేస్తున్నావు? గిన్నెలు తోముతున్నా. ఇంకా వేరే పని చేయలేదా? చేస్తాను సార్, నా పనులు చాలా చేసుకోండి. నేను గాజులమ్ముతాం, ధర్మవరం పోలవరం గాజులే, మట్టి గాజులే, గాజులమ్మా. సార్ గాజులు కావాలా? 2 కేజీ. 2 డజన్లా? 2 దేనికి సార్? ఒకటి నావిడికి, ఒకటి మీకు. నాకేంది సార్ గాజులు? తీసుకోరా, పని చేసినప్పుడు అప్పుడప్పుడు సౌండ్ వస్తుంది, బాగుంటుంది. సార్ గాజులు తర్వాత తీసుకుంటాను, వెళ్ళిపో. ఆఫీస్కి వెళ్ళే టైం ఏంది? వెళ్ళా. బాబా ఇంట్లో ఏమో పిల్లల టార్చర్, ఆఫీస్ లో ఏమో వర్క్ టెన్షన్. బాబా రే పియోన్ టీ పట్రా. ఇదిగోండి సార్. ఎందుకు అలా కరుస్తున్నారు? ఏంట్రా ఇందులో షుగర్ లేదు? ఏంటి టీలో షుగర్ లేదని నా మీద అడగడం కాదు, ఇంటి దగ్గర మీ ఆవిడ మీద అడగచ్చు కదా. అని ఇంట్లో నువ్వేనంట కదా టీ పెట్టుకునేది. నేను టీ పెట్టుకోవడం ఏంట్రా? ఎవరు చెప్పాడు నీకు? ఎవడో చెప్తే నమ్ముతానా? అది వాళ్ళు అడుగు వస్తున్నాడు చూడు, ఆడు చెప్పాడు. బన్నీ బన్నీ రాజశేఖర్ నువ్వేంటి ఇక్కడ? అయ్యాలే సార్, పొద్దునే జాయిన్ అయ్యారండి. రాజశేఖర్ బట్టలు ఉతాను, అంటులు తోతాను, బాత్రూమ్ కొడుతాను అని చెప్పావా? రెండే చెప్పాను, బాత్రూమ్ క్లీన్ నువ్వే చెప్పేశావు. బాత్రూమ్ కూడా కడిగితారా సార్? ప్యూన్ అయ్యి ఉండి నేనే మన ఆఫీస్ లో బాత్రూమ్ కడగను, మీరు కడితారా? సిగ్గులేదా మీకు? ఆ టీ ఎలాగే ఉండే చూరేసుకొస్తావా? లేదు, కొంచెం కారం కలుపుకుని వస్తాను, కొంచెం పౌరుషం ఉన్న పెరిగిద్ది. రాజశేఖర్ ఇంట్లో విషయాలు బయట చెప్పొద్దు, ఇంకెవరికి చెప్పొద్దు, అర్థమైందా? సరే ఓకే. ఈ ఫైల్స్ రాత్రి వరకు అయిపోవాలయ్యా. ఏంట్రా మా మీద కొడతానంటే మా మీద కొడతానంటే చేయొద్దా? నేను నా మీద వస్తావేంట్రా? ఇంట్లో పిల్ల మీద వస్తావా? గిన్నెలు వేస్తుంది కదా, బట్టలు వేస్తా కదా, అంట్లు తోమంటారు కదా, మొత్తం బాత్రూమ్ క్లీన్ చేయమంటారు. అప్పుడు నచ్చావు నువ్వు? ఈ విషయాలు నీకు తెలుసా? అగో వాడు చెప్పాడు. నేను బాత్రూమ్ ఒకటే చెప్పానండి. రాజశేఖర్ వీడికి ఎవరు చెప్పాను? వీడికి చెప్పాను, వీడు వాడికి చెప్పేశాడు. అరే ఏరా సిగ్గులేదు అసలు అలా చేయడం? నా డబ్బులు నాకు ఇచ్చి మొన్న అప్పించే కదా. ఆడవాళ్ళ దగ్గర డబ్బులు నాకెందుకురా? ఇదిగో తీసుకో.
రాజశేఖర్ చాలా సీరియస్ చెప్తాను, ఇంట్లో విషయాలు బయట డిస్కస్ చేయొద్దు. ఓకే 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 ఇందాక చెప్పొచ్చు కదా, తర్వాత చెప్తా. మన కంపెనీకి 300 కోట్లు ప్రాజెక్ట్ వచ్చింది సార్. మన కంపెనీకి 300 కోట్లు ప్రాజెక్ట్ వచ్చిందంటే కప్పటి కొట్టు. అయ్యో బాబు, ఈ ఆనంద సమయంలో ఎవరైనా ముత్తైదు ఉంటే మన ఆఫీసులో గుమ్మడికాయ దిష్టి తీసి హారతి ఇచ్చేది. మీకు లేడీస్ కావాలంతే అవునయ్యా, ఇక్కడ ఉన్నారు కదా, ఇటు ఈ లేడీసా? బాగా దిష్టి చేస్తారు. ఏయ్ నీ లేడీస్ ఏంటి రాజశేఖర్, ఏం మాట్లాడుతున్నావు ఎందుకు? ఏం మాట్లాడుతున్నావు? అతని మీద కేకలేస్తావేంటి? ఇంట్లో అంట్లు తోముతా లేదా, ఇంట్లో బట్టలు తూతా లేదా, బాత్రూమ్ కూడా కడిగి ఆయన బాత్రూమ్ కూడా కడుగుతున్నామంట. ఇక్కడ హారతి ఇవ్వలేవా? హారతే రాజశేఖర్ టూ మచ్ చేస్తున్నా, అర్థమైందా? మీరందరూ టూ మచ్ గా మాట్లాడతారు నా గురించి. ఏంటా టూ మచ్ నా మీద ఎత్తా? పని చేయండి అందరూ. నా ఆఫీసులో ఉన్నంతగా సిగ్గుపడి. ఏంట్రా ఎవరికి కష్టం రాకూడదు. నానా కష్టాలు నానా ప్రసాద్ కి. ఏ నానా ప్రసాద్, చెప్పండి సార్. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఏదో ఆలోచిస్తున్నాను సార్. ఏ పని ఫస్ట్ చేయాలని థింక్ చేస్తున్నావా? ఇలా రండి సార్, వీలుంటే నన్ను కొంచెం కాపాడండి సార్, అంతేగాని టార్చర్ పెట్టొద్దు సార్ ప్లీజ్. నువ్వే టార్చర్ అనిపిస్తావు వైఫ్ తో. సార్ ఏదైనా మంచి ఐడియా ఇవ్వండి సార్ ప్లీజ్ సార్. ముందుకు వస్తా. ఈ టాబ్లెట్ నీకోసం తీసుకొచ్చి ఊరిషం మొత్తం వచ్చేస్తుంది. నిజం సార్? టాబ్లెట్ నీ కంట్రోల్లో ఉంటుంది వైఫ్. ఈ టాబ్లెట్స్ కోర్స్ వస్తుందా? ఈ నీ కిందే ఉంటుంది, పైకి రాదు. వచ్చిందా? వచ్చింది సార్. పిలు వసేయ్. ఏంటంటే ఆ వాయిస్ ఏంటి? ఏంటే మూడని తెలియకుండా నా మీద వచ్చిపోతావా? ఇలా కాదు, నువ్వు ఇలా కాదు. కొడతాను రా, అవసరమైతే చంపుతా. మీరు ఇచ్చిన టాబ్లెట్ అదిరిపోయింది సార్. ఇదిగా సార్, ఇది డైలీ వేసుకోవాలా? డైలీ వేసుకోవాలి, మర్చిపోయినా గది అంతే. ఓకే సార్. ఏంటి ఏంటి మచ్చి? మర్చిపోతే అది చెన్నై. ఆహా. ఈ టాబ్లెట్ వాడికి వర్క్ అయింది, మనకు వర్క్ చేసుకోవాలి. లక్ష్మి, ఏంటి చెవి కోసం మేకలు అరుస్తున్నావేంటి? ఏంటి అరుస్తున్నావు? ఏంటి అరుస్తున్నావు? ఇల్లు ఓడమని చెప్పానా? ఎక్కడ చేత అక్కడే ఉంది. బొచ్చులు ఎవరితో అవుతాడు? దున్నపోతులాగా సీట్ పెంచుతాడు. ఏంటి చూడు చూడు, ఎంతసేపు చూడాలి? బట్టలకి కన్నాలు పడింది, నీ ఒంటే కన్నం పడుతుంది ఏమనుకున్నావు? టాబ్లెట్ ఆడు వర్క్ అయింది, నాకు వర్క్ అవ్వలేదు. చెయ్. ఇదిగో ఈ ఉతికిన తర్వాత ఇంట్లో నా కాళ్ళు పట్టాలి, రా ఇంట్లో. ఏ లక్ష్మి, వాడు మన ఇంట్లో అన్ని పని చేస్తున్నాడు సిగ్గు లేకుండా. మరి నువ్వేం చేస్తున్నావు? ఆ టాబ్లెట్ నాకు పనిచేసింది కానీ నీకు పని చేయలేదు. అంటే నువ్వు అంకుశంలో రాశారు కాదు, అమ్మ రాజశేఖరే. ఇందాల నుంచి చూస్తున్నా అంటే ఇందాక నేను గిన్నెలు తోముతున్నప్పుడు నువ్వు కూడా నేను పట్టుతున్నప్పుడు ఏరా ఇందాక మగాడు గిగాడు అన్నావు నువ్వు. అది కాదురా మగాడంటే, ఇప్పుడు నేను మగాడిని. అరే ప్యూను, అరే ప్యూను. లేదు ఉతుకుతాను, ఉండు. అబ్బా ఉతుకుతాను ఆగు, తోగుతాను గిన్నెలు తోగుతాను. సార్ మీరు ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చాను రా. కొంచెం కారం వేసుకోండి, పౌరుషం వస్తాను. అంటే నీ కూడా ఇలా కాదురా, మొత్తం ఆఫీస్ స్టాఫ్ పరిచయం చేస్తాను. అరే సందీప్ రారా, నీకు ఇద్దరు పరిచయం చేస్తాను రా. చేస్తానే, క్లీన్ చేస్తానే, ఇప్పుడే చేస్తా ప్లీజ్. నీకు దండం పెట్టి కొట్టకే, మొత్తం క్లీన్ చేస్తా. నువ్వెప్పుడు వచ్చావు ప్రసాద్? ఇప్పుడే వచ్చాను రా. ప్రసాద్ అదే ఇందాక మా ఆవిడ చిన్న రొమాంటిక్. డబ్బులు నువ్వు పెట్టుకో జాకెట్ లో. ఇలా కాదురా, ముందు బాస్ దగ్గరికి వెళ్తే మీ పరుగు పోతా. బాసు, బాసు తోలు తీసేస్తాను మళ్ళీ ఎదవేసాలు వేసామంటే, కింద వేసి నార తీసేస్తాను మళ్ళీ ఎదురు చెప్పామంటే. ఏంటయ్యా రామప్రసాద్, వీరందరూ పిల్లల చేత దెబ్బలు తింటున్నారు సార్. ఏంటి ఇల్లు కూడా? నేనే బెస్ట్. ఆడు గిన్నెలు తోతున్నాడు, ఇది బాత్రూమ్ కొడుతున్నాడు. ఈడైతే ఇంట్లో అన్ని నానా చాకరీ ఈడు చేస్తున్నాడు సార్. ఒరే సిగ్గులు ఎదురా, ఆడదాని దగ్గర దెబ్బలు తిని అంట్లు తోగుతారా? అసలు తోలు తీసి ఎల్లో వచ్చేస్తున్నాను, త్వరగా లోపలికి రావాలి. నీ కాళ్ళు పడతాను. మీ పరిస్థితి కూడా వాళ్ళు మనిపించి ఫస్ట్ నుంచి అంతే. మరి సూట్ అది వేసుకుంటారు సార్. ఏదో అలా కప్పుకున్నానయ్యా. కప్పుకున్నారా? నన్ను రోజు ఎరగొట్టేస్తానయ్యా. మీ ఆవిడ పిలుస్తుంది, వెళ్ళండి వెళ్ళిపోండి.
రాజశేఖర్ గారు లాస్ట్ ఏదో మెసేజ్ ఇవ్వాలి కదా, ఏదో ఇద్దాం అనుకున్నారు. అమ్మ రాజశేఖర్ లేదు నానా ప్రసాద్ ఎవరంటే ఎవరి ఇంట్లో ఇదే పని, పెళ్లి చేసినా అన్ని పని చేయాలి, రెడీగా ఉండండి. వెల్కమ్ అమ్మ రాజశేఖర్ గారు, వెల్కమ్ టు జబర్దస్త్. నాగబాబు సార్, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఎప్పుడు భార్య బాధితుడు అంటే అది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. సార్ కొంచెం లెఫ్ట్ లో లుక్ ఇచ్చుకోండి సార్ ఒక్కసారి. భార్య బాధితుడు అంటే ఎప్పుడు వర్కౌట్ అవుతుంది. బాధితులు ఏంటి సార్? కుక్కర్లో పెట్టి వండేసి పంపిస్తున్నారు కదా మొగుల్ని. సార్ మీరు కూడా పెళ్లి కాకుండా చంపేసింది ఒక అమ్మాయి. రివెంజ్ టైం సార్. సార్ రేషియో చూసుకోండి సార్. ఆడవాళ్ళని బాధ పెట్టే మగాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఎక్కడో ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఉంటే పర్లేదా ఏంటి? ఎవరో ఒకరిద్దరు మొగుల్ని చంపేసుకుంటే తప్పే లేదంట. సూపర్, బాగుంది, చాలా బాగుంది. రాజశేఖర్ చాలా బాగా చేశారు. ఎక్స్ప్రెషన్స్ అన్ని బాగున్నాయి రాజశేఖర్కి. ఆ డైలాగ్ లాంగ్వేజ్ మీద గుడ్, కీప్ ఇట్ అప్. అందరూ బాగా చేశారు. థాంక్యూ నాగబాబు గారు. కమాన్ ఇంద్రజ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ రాజశేఖర్ గారు, మీరు రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. మీరు మాట్లాడే విధానం, మీ భాషని కూడా, దాన్ని కూడా మేము ఎంజాయ్ చేసాం. ఇట్స్ సో ఎంటర్టైనింగ్. చాలా బాగా పండించారు. ఎవ్రీవన్ చాలా బాగా యాక్ట్ చేశారు అండ్ వెరీ నైస్.